వాళ్ళు చెప్పిన మరి చెట్టు ఇదేనంటావా? తెలియదు బాసు. మరి తొర్ర ఎక్కడుందిరా? తెలియదు బాసు. అరే నీ అబ్బా అన్నిటికీ తెలియదంటావు, తొర్ర ఎక్కడుందిరా? ఏం కనపడటం లేదురా. ఇక్కడేదో ఎత్తుగా చిలాగా ఉంది. చాలు బాసు. అయ్యో, వరాల సంగతి ఏమో కానీ భయంతో నరాలు అయిపోతున్నాయి. పర్వాలేదంటారా? డైలాగు ఎందుకు అంత భయపడి చేస్తున్నావు? పాట మొదలెట్టు, దెయ్యాల రాజు వచ్చేస్తాడు. ఏంట్రా దెయ్యాల దగ్గరికి వస్తా దేవుడు పాటేశావు? దయ్యాల రాజుకు దైవభక్తి ఎక్కువ ఉంటే వరాలు ఎక్కిస్తాడని ఐడియా వేసా. నీ పొంద ఇదేంటండి రిస్క్ తీసుకోమి ఏంటో కొడతారేంటి? కొట్టాలా నిన్ను కొయ్యాలా? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. సైలెన్స్ అని అర్థం. మీరు వరాలు ఇస్తామంటేనే పాట ఆపుతాం. మీరు పాట ఆపకపోతే మీ చావు పాట నేర్పడతాను. ఇదేంట్రా వరాలిస్తాడని వస్తే చావు పాట పాడతారంటాడేంటి? వీడది ఒక టైప్ అనుకుంటాను బాసు. అసలు ఎవర్రా మీరు? నా కోణంలోకి ఎందుకు వచ్చారు? వై 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 ఏంటి? ఇక్కడికి వచ్చి పాటలు పాడితే వరాలు ఎత్తున్నామంటగా? వరాలంటే సబ్సిడీ బియ్యం అనుకున్నారా, పక్కా ఇళ్ళు అనుకున్నారా ఉచితంగా ఇవ్వడానికి? మాకన్నీ తెలుసులేండి, ముందు వరాలు ఇవ్వండి. నేను వరాలు ఇచ్చిన సంగతి మీకు ఎలా తెలుసురా? టూరీలడక్కు డైలాగేను. ఎంత పుర్రె పొగరు! పుర్రాలేదు తొర్రాలేదు. వాళ్ళు పాటలు పాడితే వరాలు ఇచ్చావుగా, మాకెందుకు ఇవ్వు? వాళ్ళు మహాగాయకులు గనక వాళ్ళకి వరమిచ్చారు. వాళ్ళకి మీకు పోలిగేమిట్రా మీ అబ్బా? అయినా టేప్ రికార్డులో పాట వినిపించి నన్ను మోసం చేశారు గనక మీకు వరాలు కాదురా, మీకు శాపం ఇస్తున్నాను. సరే ఏదో ఒకటి ఇవ్వండి, బయలుదేరుతాం. మీ బుద్ధుల్లాగే మీరు కూడా ఈ క్షణం నుంచి మరుగుజ్జులైపోండి. అయ్యా దెయ్యాల రాజు గారు, పొరపాటైంది. మమ్మల్ని మామూలు మనుషులు చేయండి. ఇంకెప్పుడు ఎవరిని మోసం చేయం, వరాలు అడగం, పాటలు పాడం. ఇక జన్మలో ఈ ఏరియాకి రాం, మమ్మల్ని క్షమించండి. ఏమిరా సెక్రటరీ, ఏమంటావు? క్షమించే దాత. వచ్చే పౌర్ణమి రోజు సాయంకాలం సూర్యాస్తమయ సమయానికి మళ్ళీ మీ షేపులు మీకు వస్తాయి. పండి వాకౌట్. బెదరు, నాకు డౌట్ రా. ఏంట్రా? ఇప్పుడు సినిమా పాటలో ఈ హీరోయిన్ బొడ్డు మీద ద్రాక్ష పళ్ళు జాంకాయలు వేస్తారు ఎందుకురా? ద్రాక్ష పళ్ళు జాంకాయలేక పంపర్ పనసకాయలు గుమ్మడికాయలు వేస్తారా? పొట్టబయలు చేస్తారు. క్షమించండి, ప్రసారంలో అంతరాయానికి చింతిస్తున్నాం. మేము మాత్రం చాలా ఆనందిస్తున్నాం. మన దెయ్యాల రాజు గారు రా. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఏదోలేండి, మీ వరాల దయ వల్ల పగలు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా గడిపేస్తున్నాం సార్. నైట్స్ మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. బస్ స్టాండ్ లో పడుకోవాల్సి వస్తుంది. మీకు పగటిపూట వరాలే ఎక్కువ అనుకుంటే మళ్ళీ రాత్రిపూట ఎక్స్టెన్షన్ కూడానా? డర్టీ ఫెలోస్. ఎరా, నేను మీకు వరాలు ఇచ్చినట్టు ఈటీవీ ఆంధ్రావరి టైపులో అందరికీ ప్రచారం చేస్తున్నారుగా. మేమా? సైలెన్స్. ఎవరో ఇద్దరు ఉల్ఫాగాడు నా దగ్గరకు వచ్చి
నీచంగా పాట పాడి వరాలు అడిగారు. నన్ను మోసం చేసినందుకు వాళ్ళిద్దరిని మరుగుజ్జులు చేశాను. నేను వరాలు ఇస్తున్నట్టు ఎవరికైనా ప్రచారం చేశారో మీ ఇద్దరికి అదే గతి పడుతుంది. ఏమండి దయ్యాల రాజు గారు, మీ దయ్యాలు అందరి మీద ఒట్టేసి చూస్తున్నాం. మేము ఎవరికి చెప్పలేదు సార్. సార్ మేము వరాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ దొంగ వేదలు ఎక్కడి నుంచో వినుంటారు సార్. సార్ అసలు మీ దగ్గరికి వచ్చారు వాళ్ళిద్దరి మొహాలు ఎలా ఉంటాయి సార్? ఒకసారి చూపించండి సార్. సబ్సిడీ సబ్సిడీ. వీళ్ళ ఓరి వీళ్ళ దుంపలు తెగా. సార్ ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏ షేపులోకి మార్చారు సార్? ఛీ, ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయావురా? నేను చెప్పాంగా బాసు, వెళ్తే ఆల్మట్టి అని విన్నారా? ఏడ్చావులే, వరాలు ఇస్తే ఈ కోత కూసేవాడువా? నడు. ఏయ్. तुम लोग ఈయన ఎవరనుకున్నావయ్యా? మీ ఓనరు. తీది గేది. अरे जाओ जाओ. రేయ్, గేటు తీయకపోతే ఉద్యోగం నుంచి పీకేస్తా నిన్ను. क्या నువ్వు నా ఉద్యోగం నుంచి పీకుతావు? ఆ. నేనే లాఠీతో పీకుతా. ఈడేంట్రా ఇలా అడ్డం తిరిగాడు? ఓ, మన పర్సనాలిటీస్ తేడానా? బాసు ఐడియా ఏంట్రా చెప్పు. చెప్తా ఆ, రా. నేనే నీ మొగుణ్ణి. ఏంటి అలా చూస్తావు? బాసు చూశారా, అమ్మగారు గుర్తుపట్టారు. అవునవును, గుర్తుపట్టింది. నిచ్చింది అవడానికి లోపలికి వెళ్ళింది. అదిగో వాళ్ళే. ఏంట్రా ఇంత స్పీడ్ గా వస్తున్నారు? బాసు ఆల్మట్టి అంటే జారుకుందాం. పుట్టిన అల్లారా ఎవరా మీరు? నేను రా మీ డాడీని. రైట్, నువ్వు మా డాడీవా? ఎంత ధైర్యంరా నీకు? చెప్పు, ఎవరు నువ్వు? స్టోరీలు అడక్కు, డైలాగ్ విను. నీ అబ్బా, మా డాడీ ఊత పదం కోసినంత మాత్రాన్ని నేను నమ్మేస్తా అనుకున్నారా? ఊస కోత కోస్తా, పైగా మా డాడీ గుంతో మాట్లాడతారా? రై, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి కుక్క. హలో, బాగున్నారా? ఫస్ట్ క్లాస్. ఏం సార్ మీకోసం ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాం, ఇక్కడ దొరికారు. అంత అర్జెంట్ ఏంటో? ఏమీ లేదు సార్, రేపు మా పెళ్లి. ఇదిగో శుభలేఖ, మీ దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. ఏ పంతులు గారు రావట్లేదా? అది కాదు అంకుల్, మీ ఆధ్వర్యంలో మా పెళ్లి జరగాలని మా ఉద్దేశం. అంతే కదా. అంటే పెళ్లి పగలా రాత్రే? పగలే ఏ అంటే పగలంటే జనరల్ గా మనం క్లీన్ గా చూసుకోవచ్చు. అక్షంతలు చేసేటప్పుడు మనం సరే. రిసీవ్ చేసుకోవచ్చు. అదన్నమాట. అంతే, మీరు బయలుదేరండి. నువ్వు రా, ఎప్పటికీ అది, ఓకే అమ్మా. వచ్చే. ఓకే. తప్పకుండా రావాలి. ఆల్ ది బెస్ట్. పగలే కదా, నువ్వు రారా. పగలే పెట్టుకోండి. పగలైతే బెటర్.